స్పెషల్గా ఒల్లూరు మండలం సొంత మండలం, మా మండలం అని చెప్పేసి మమ్మల్ని ఓట్లు బాగా వేసి గెలిపించాడు ఈసారి అని చెప్పేసి. కాబట్టి తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. గవర్నమెంట్ పరంగా మేము క్యాంపెయిన్లో చెప్పినట్లు మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు 3,000 నుంచి 4,000 పెన్షన్ జూలైలో చేస్తారన్నారు. 1వ తేదీకి ఖచ్చితంగా జరుగుతుంది. 4,000తో పాటు గత 3 నెలలకు సంబంధించిన 1,000 రూపాయలు కూడా కలిపి జూలై నెల 7,000 రూపాయలు ఈ 4,400 మంది పెన్షన్దారులు ఉన్నారు, అందరికీ పడుతుంది. వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేశారు. ఇంకా పక్షవాతం పూర్తిగా ఉన్న వాళ్ళకు 5,000 నుంచి 15,000 కూడా చేసినారు. డీటెయిల్గా ఏది కూడా చెప్పిన దానికి వెనక్కి పోకుండా చేయలేరు, ఎన్ని కథలు చెప్తారని చెప్పిన వాళ్ళందరికీ చెంపుపెట్టుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటి సంతకం అన్నారు, దాని మీద పెట్టారు. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయబోతున్నారు. 1వ తేదీ నుంచి మీ అందరూ ఆఫీసర్లందరూ దగ్గరుండి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటాము. రెండవది, ఇన్ని రోజులు ఏం జరిగిందనేది పక్కన పెడితే, అంటే ఏవేవి అన్యాయాలు అక్రమాలు జరిగినా అన్ని బయటికి తీస్తాం మెల్లగా. కానీ డే టు డే ప్రొసీజర్స్ దాన్ని పక్కన పెట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా పనిచేయాలి. ఇంతకుముందు వైసీపీ లీడర్లు ఒకటే మనుషులు కాదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజలందరూ కూడా మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు లేదు వీళ్ళు లేదని చెప్పేసి. కాబట్టి ఆఫీసర్లందరూ కూడా కేర్లెస్ కాకుండా వచ్చిన వాళ్ళని గౌరవించండి. పని అవుతుందా లేదా తర్వాత సంగతి. పని చేయగలిగిన పనులు ఖచ్చితంగా చేయాలి. చేయలేని పని లేకుండా ఈ విధంగా కాదు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని మీరు పైకి ఎస్కలేట్ చేస్తారా, మీతో కాకుండా పైకి ఎస్కలేట్ చేయండి. అక్కడ కూడా కాకుండా మేము చేయాల్సిన పని కూడా మేము చేస్తాం. కానీ ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు. ప్రతి ఒక్కరిని కూడా మర్యాదగా సమాధానం చెప్పండి. కేర్లెస్నెస్ అనేది వద్దు. ఇందాకే మా ఎండిఓ గారు చెప్పినట్టు 1,000 ఆ పక్క 4,000 ఈ పక్క అన్న పదాలు ఇట్లాంటివి మాత్రం వద్దు. ఉండొచ్చు, వాళ్ళు అడిగిన తీరు తప్పు ఉండొచ్చు. మీరు తీరు నచ్చలేదనుకోసారి మీరు తీరు మార్చుకోండి, ఇది కరెక్ట్ కాదని కూడా మీరు చెప్పండి. మీరేం మాటలు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నీట్గా చెప్పండి. అధికారం ఉంది కదా అని చెప్పి కేర్లెస్నెస్ ఉండకండి. చిన్న వాటికి జనాల్ని ఇబ్బంది పెట్టద్దు. ఏమన్నా 5 నిమిషాల్లో అయిపోయి సర్టిఫికేట్కి రోజంతా తిప్పుకొని అడిగివో ఈడివో అనేది కొంచెం తగ్గించండి. దీన్ని మాత్రం యాక్షన్ కొంచెం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. మన సచివాలయంలోనేవే కదా. ఏవైనా కంప్లైంట్స్తో వస్తే మాత్రం మీరు ఎప్పుడు మండే తీసుకుంటారా? యాజ్ గ్రీవెన్స్ తీసుకునేది మండేనేనా? మిగతావన్నీ డైలీ తీసుకుంటారు, అవి రికార్డ్ అవుతాయి. మిగతా వచ్చినవి రికార్డ్ కాకుండా పక్కన కూడా పడేస్తారు. నాకు చెడ్డ పేరు రాకూడదు, ఈ గవర్నమెంట్లో ఇట్లా జరిగిందని రాకూడదు. దానికి మీరేమేమి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. పొరపాటున అట్లా వస్తుందంటే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు నా దగ్గర జనాలు రాకూడదు అంటే సమస్యలన్నీ బాగా తీరిపోతున్నాయని అర్థమైందా? మాకు కొంచెం మీరు ఫ్రీ టైం ఇవ్వాలనంటే మీరు బాగా పనిచేయాలి. తప్పకుండా చేయండి. మీకు ఏం సపోర్ట్ కావాలని నేను కూడా ఉంటాను. ఊరికే మీకు చెప్పడం కాదు, ఏది ఇంప్లిమెంట్ అవుతుంది, ఏది ఇంప్లిమెంట్ అవ్వదు, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఫండ్స్ ఎక్కడి నుంచి తేవాలి, ఇవన్నీ కూడా మీరు కూడా సజెషన్స్ ఇస్తే దాంతో కూర్చొని మాట్లాడుకొని ప్రతి డిపార్ట్మెంట్ని డెవలప్ చేయడానికి చూద్దాం. ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది మనకు. కమలాపురంకి స్పెషల్ సపోర్ట్ కూడా అడిగాము. ఎక్స్ట్రా సపోర్ట్ కావాలా, కడప జిల్లా కాబట్టి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని చెప్పి మా సీఎం గారిని అడిగాము. ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పనులు చేయడానికి ఆస్కారం ఉంది. తప్పకుండా మీ అందరి సపోర్ట్తో డెవలప్మెంట్ చేయాలా, మా మార్క్ పడాలా. ఎమ్మెల్యేగా ఈయన పీరియడ్లో మార్పు జరిగింది, ఒల్లూరు మండలం అన్న మార్కు రావాలా. దానికి మీ అందరి సహకారం కావాలా. నా సహకారం మీ అందరికీ 100% ఉంటుంది. ఎక్కడున్నా చేయాలంటే తప్పులు చేయకుండా చేయండి. వన్ సైడ్ అనేది పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరికి పేదవాడు ఎవడో వచ్చినా పని చేయండి. అర్థమైందా? ముందు వాళ్ళ సమస్యలు ముఖ్యం, మళ్ళీ మిగతాది. అక్రమాలు మాత్రం డెఫినెట్గా మా నోటీస్కి వచ్చినాయంటే మాత్రం నేను సీరియస్ తీసుకుంటాను యాక్షన్. బస్